టీమిండియా స్టార్ బ్యాట్స్మెన్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా గుజరాత్ టైటాన్స్ నుంచి ముంబై ఇండియన్స్లోకి వెళ్ళిపోయాడు. అతడు ఆ జట్టులోకి ట్రేడ్ అవ్వటం క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారిపోయింది. ముంబై ఇండియన్స్ జట్టు పెట్టిన చిచ్చులో రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యాల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. అవి అక్కడితో ఆగకుండా పెరుగుతూనే ఉన్నాయి. హార్దిక్ పాండ్యా ఎంట్రీతోనే అతడి నాయకత్వంలోని గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ టైటిల్ నెగ్గింది. ఆ తరువాతి సీజన్లో రన్నరప్గా నిలిచింది. అయితే గుజరాత్ టైటాన్స్ టీంను హార్దిక్ పాండ్యా వరుసగా 2 పర్యాయాలు ఐపీఎల్ ఫైనల్స్కు తీసుకువెళ్ళాడు. ఇప్పుడు ఈ ఆల్రౌండర్ను ట్రేడ్ చేసుకున్న ముంబై ఇండియన్స్ 5 సార్లు ముంబై జట్టును ఛాంపియన్గా నిలిపిన రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించడమే కాదు, రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ పాండ్యాకు ముంబై ఇండియన్స్ సారథ్య బాధ్యతలు కూడా అప్పగించింది. అయితే కెప్టెన్సీ మార్పుకు కారణాలు ఏమిటనేది ముంబై టీం కోచ్ మార్క్ బౌచర్ ఇటీవల వివరించినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. ఈ వ్యవహారంలో విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. దీనికి తోడు రోహిత్ సతీమణి రితికా సజ్దే కూడా కోచ్ వ్యాఖ్యలను కొట్టిపారేశారు. వీటన్నిటిని నిజం చేస్తూ కొద్ది రోజులకే ఈ ఇద్దరు స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యాలు ఇన్స్టాగ్రామ్లో ఒకరినొకరు అన్ఫాలో అవుతున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఆ వార్తలు అగ్నికి ఆజ్యం పోసినట్టయింది. ఈ క్రమంలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడంతో ఈ వార్తలు ఆసక్తికరంగా మారాయి. అయితే ఆ స్టార్ ప్లేయర్లు ఇద్దరు ఇన్స్టాగ్రామ్లో ఒకరినొకరు అన్ఫాలో చేసుకోలేదని కొంతమంది ఎక్స్ ఖాతాదారులు చెబుతుండగా, మరికొందరు మాత్రం హార్దిక్ పాండ్యానే రోహిత్ శర్మను ఫాలో అవ్వడం మానేశాడని చెబుతున్నారు. దీంతో మరోసారి సోషల్ మీడియాలో ఇద్దరి స్టార్ ప్లేయర్ల కోసం వారి ఫ్యాన్స్ ట్వీట్లతో తమ మద్దతును తెలియజేస్తున్నారు. ఇది ఇలా ఉంటే ముంబై ఇండియన్స్ కెప్టెన్గా హార్దిక్ పాండ్యాను ఎంపిక చేయడం మేనేజ్మెంట్ వ్యూహాత్మక ఎత్తుగడ అని ముంబై టీం కోచ్ మార్క్ బౌచర్ చెబుతున్నాడు. ఇది క్రికెట్ ఆటలో భాగంగా తీసుకున్న నిర్ణయమే అని అన్నాడు. రోహిత్ శర్మ కెప్టెన్సీ కోల్పోయాడని అతని ఫ్యాన్స్ కలత చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నాడు. పైగా రోహిత్ శర్మ సారథ్యంపై ప్రశంసల జల్లు కురిపించాడు. ఇది పూర్తిగా క్రికెట్ నిర్ణయమని తాను భావిస్తున్నానన్నాడు. హార్దిక్ పాండ్యాను తిరిగి ఆటగాడిగా తీసుకురావడానికి విండో పీరియడ్ చూశామని చెప్పుకొచ్చాడు. తనకు ఇది పరివర్తన దశ అని భారతదేశంలో చాలామందికి అర్థం కాదని అన్నాడు. అభిమానులు చాలా భావోద్వేగానికి గురవుతారని, కానీ ఇది కేవలం క్రికెట్ మాత్రమే అని చెప్పుకొచ్చాడు. రోహిత్ శర్మ నిజంగా ఒక అద్భుతమైన ఆటగాడని, అతను భారత క్రికెట్ జట్టుకు సారథిగా ఉంటూనే కూడా ప్రస్తుతం బిజీగా ఉన్నాడని వెల్లడించాడు. అయితే రోహిత్ శర్మ భార్య రితికా సజ్దే కూడా కోచ్ వ్యాఖ్యలను కొట్టిపారేస్తూ ఆగ్రహం వ్యక్తం చేసింది.